అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పనసకాయ బిర్యానీ తయారు చేసుకుందాం. పెళ్ళిళ్ళ స్పెషల్. దానికోసం నేను ఒక పనసకాయని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి చేతికి ఆయిల్ రాసుకొని కట్ చేసుకోవాలి, లేకపోతే ఆ గమ్మి అంతా చేతికి అంటేస్తుంది. ఇప్పుడు బాండీని స్టవ్ మీద పెట్టి దాంట్లో మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, జీలకర్ర, సోంపు, తేజపత్రి, బిర్యానీ ఆకు, పువ్వు అంతా హోల్ గరం మసాలా అంతా వేసి కొంచెం కొంచెంగా వేయించుకోవాలి. మన క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే స్పైసీ అయిపోతుంది. మన క్వాంటిటీ చూసుకోవాలి. ఈ విధంగా నేను పనసకాయని తరిగి కొంచెం పసుపు, ఉప్పు వేసి పెట్టాను. దీన్ని ఉడికించుకోవాలి. ఒక 50% ఉడికించుకోవాలి దీన్ని. అప్పుడు కొంచెం మెత్తబడుతుంది. దాన్ని మనం బిర్యానీగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో గరం మసాలా అంతా వేయించుకున్నది వేసి కొంచెం అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న బాండీని తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేయాలి. గరం మసాలా అవసరం లేదు, మనం వేసుకున్నాం కదా ముందుగానే. ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం బఠానీ వేసుకుంటున్నాను. అది మీ చాయిస్, ఉంటే వేయచ్చు లేకపోతే లేదు. పనసకాయ కూడా 50% ఉడికిపోయింది. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయ అంతా వేగిన తర్వాత టమాటా, గరం మసాలా మనం పేస్ట్ వేసి అది కొంచెం వేగిన తర్వాత పనసకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కొంచెం కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కనుక చూసుకొని వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడి, బిర్యానీ గరం మసాలా, కొంచెం పెరుగు వేసి ఆయిల్ వదిలినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసి కొంచెం వేయించుకోవాలి. అది వేగిన తర్వాత మనం మెజర్మెంట్గా పెట్టుకున్న వాటర్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేస్తే ఇంకొంచెం వేస్తే బాగుంటుంది. ఎక్కువ స్పైసీ లేకుండా చాలా చాలా బాగుంటుంది. అలా మూత పెట్టి దగ్గరకు వచ్చినంత వరకు మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పటికే 50% ఉడికిపోయింది. కొంచెం ఇంకా సిమ్లో ఫుల్గా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయ్యింది. పనసకాయ బిర్యానీ సూపర్గా ఉందండి. నేను ఫస్ట్ టైం తయారు చేస్తున్నా. ఎప్పుడూ చూస్తుంటా కానీ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. చాలా చాలా బాగా వచ్చింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.